అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్ఎల్బీసీ దగ్గర ఘటన జరిగి 10 రోజులు కావస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎస్పీ వైభవ్ గైక్వాడ్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్పీ సాబ్, ఎంతవరకు వచ్చాయండి ఆపరేషన్స్? ఎందుకంటే 10 రోజులు కావస్తుంది ఈరోజు. సో ఈరోజు ఈ ప్రమాదం జరిగిన తర్వాత 10th డే ఆపరేషన్. ఇప్పుడే మార్నింగ్ ఒకటి షిఫ్ట్, ఆఫ్టర్నూన్ కూడా ఒకటి షిఫ్ట్ లోపల పోయింది. నిన్న మన రాష్ట్ర చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ వచ్చి రివ్యూ మీటింగ్ కండక్ట్ చేశారు. అన్ని ఆఫీసర్లు అండ్ ఏజెన్సీలో కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ అన్ని మొత్తం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, కంపెనీ గ్రూప్స్ అందరూ పనిచేసి ఈరోజు కూడా అది మన ఆపరేషన్ వార్ ఫుటింగ్లో నడుస్తుంది. అండ్ హోప్ఫుల్లీ వీఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. సో జిపిఆర్ బేస్డ్గా మనం అక్కడ ఎస్క్యువేషన్ చేయడం జరిగింది. సో కాస్త ఇబ్బందికర రిజల్ట్స్ వచ్చాయి, లైక్ అంత సూటబుల్ రిజల్ట్స్ రాలేదని తర్వాత ఇప్పుడు ఎటువంటి ప్రోగ్రెస్తో ముందుకు వెళ్తున్నారు? ఈ మషిన్తో స్కానింగ్ చేసిన తర్వాత అది ప్రాబబుల్ లొకేషన్స్ వచ్చింది, అది కూడా డిగ్గింగ్ చేశాము. బట్ ఇప్పటివరకు అది కన్ఫర్మ్ రిజల్ట్ రాలేదు. సో మిగతా ఆల్ పాసిబిలిటీస్ కూడా మన అందరూ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఈరోజు నైట్ వరకు మోస్ట్ ప్రాబబ్లీ అది కన్వేయర్ బెల్ట్ కూడా వర్కింగ్ స్టార్ట్ అయితే సో ఇమీడియట్గా ఇది ఏదైనా మన డెబ్రీస్ ఉంది, మెకానికల్ డెబ్రీస్ ఉంది, అది కూడా కటింగ్ చేస్తున్నారు. ఈ బయటకి ఎట్లా తీసుకోవాలి అండ్ ఎట్లా అది వే క్రియేట్ చేయాలి అదే ఆలోచన ఉన్నారు. సో హోప్ఫుల్లీ వీఆర్ డూయింగ్, ఆల్ ఏజెన్సీస్ ఆర్ డూయింగ్ గుడ్ వర్క్ అండ్ విల్ హోపింగ్ ఫర్ బెస్ట్ రిజల్ట్. సార్, ఒక 2 వార్తలు మాత్రం గట్టిగా ప్రచారం ఉన్నాయి. లోపల వాళ్ళు భయపడిపోతున్నారు, చాలా ఆందోళనగా ఉంది అంటున్నారు. నిజంగా అటువంటి సిచ్యువేషన్ ఉందా? ఫస్ట్ క్వశ్చన్. అండ్ రెండోది, టీబీఎం మెషిన్కి సంబంధించి కాస్త రిస్క్ ఉంది అంటున్నారు. సో దీంట్లో వాస్తవం ఎంత సార్? ఇప్పుడే ఆల్రెడీ మన చాలామంది ఎక్స్పర్ట్ కూడా వచ్చారు. పాత టైంలో ఎవరు టనెల్లో ప్రొవైడ్ చేశారో ఆర్మీ నుంచి కూడా చాలా ఎక్స్పర్ట్ ఇచ్చారు. అందరూ వచ్చి అది మొత్తం అనాలిసిస్ కూడా చేశారు. సో ఇంత థ్రెట్ రిస్క్ లేదు. అండ్ రెగ్యులర్గా మన 3 షిఫ్ట్లో కూడా వర్కర్ లోపల పోతున్నారు, వాళ్ళ 8 అవర్స్నే లోపల పని చేస్తున్నారు, ఈ డెబ్రీస్ రిమూవ్ చేస్తున్నారు. సో ఏదైనా అది ఈ టైప్లో ఇన్ఫర్మేషన్ అది కరెక్ట్ లేదు. సో ఖచ్చితంగా మన వాళ్ళు అందరూ మోటివేటెడ్ ఉన్నారు, ఆల్ ఏజెన్సీస్ నుంచి మోటివేటెడ్ ఉన్నారు. అండ్ రెస్క్యూ ఆపరేషన్ ఎవరైనా లోపల పోతున్నారో వాళ్ళ సేఫ్టీ మన ప్రయారిటీ ఉంది. అండ్ ఈ వాట్ ఎవర్ అది పర్సన్ ట్రాప్డ్ అయింది వాళ్ళకి కూడా అక్కడ నుంచి తీసుకోవాలి, అది కూడా మన ప్రయారిటీ ఉంది. టీబీఎం మెషిన్కి సంబంధించి టీబీఎం మెషిన్ సిచ్యువేషన్ ఎలా ఉంది? మొత్తం అంతా తీయబోతున్నామా? అది ఎంతవరకు వచ్చింది సార్? అది ఈ టీబీఎం మెషిన్లో కూడా ఈ కట్టింగ్ వర్క్ రెగ్యులర్గా నడుస్తుంది. గ్యాస్ కట్టర్ కానీ, తర్వాత రైల్వే నుంచి కూడా ప్లాస్మా కట్టర్ వచ్చింది. సో అందరూ అది మన కట్టింగ్ కూడా వార్ ఫుటింగ్లో నడుస్తుంది. బట్ అది మెషిన్ కొంచెం హెవీ ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో ఆల్ దీస్ వర్క్ ఆర్ గోయింగ్ ఆన్ సైమిల్టేనియస్లీ. లాస్ట్ క్వశ్చన్ సార్, ఎన్ని రోజులు పట్టచ్చు? ఆఫ్ కోర్స్ ఇది కొంచెం కష్టమైన క్వశ్చన్, బట్ వాట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఏమైనా డెడ్ లైన్ లాంటిది ఏమైనా పెట్టుకోవడం జరిగిందండి? మన డెడ్ లైన్ ఏం లేదు అది. అండ్ ఇది ఇప్పుడే అది కంప్లీట్ అయితే అది చెప్పడానికి కూడా కష్టం. బట్ తొందరగా మన మ్యాక్సిమం మన ఎట్లా కంప్లీట్ చేయాలి, అది ఆపరేషన్ ఎట్లా తొందరగా కంప్లీట్ చేయాలి, అన్ని ఏజెన్సీ అండ్ ఆఫీషియల్స్ అదే ఆలోచన చేస్తున్నాము. హోప్ఫుల్లీ వీఆర్ కంప్లీట్ సూన్. సార్, వాటర్ ఎక్కువగా వచ్చేస్తుంది, అందువల్ల ఆపరేషన్స్కి విఘాతం కలుగుతుంది అంటున్నారు. ఏం సార్ సిచ్యువేషన్ అది? ఇప్పుడే వాటర్ ఇంత పెద్ద ప్రాబ్లం లేదు. కంటిన్యూస్గానే వాటర్ పంపింగ్ నడుస్తుంది, అది బయటకి వాటర్ వస్తుంది. ఎక్స్ట్రా ఇక్కడ అవసరం ఉంది, అది పంప్ కూడా పెట్టడం జరిగింది. సో ఇప్పుడే వాటర్ ఇంత పెద్ద ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సో మచ్ వైభవ్ గైక్వాడ్జీ, ఆర్టీవీతో జాయిన్ అయ్యి అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేసినందుకు. మొత్తంగా అయితే మాత్రం ఆయన ఒకటే చెప్తున్నారు, ప్రస్తుతానికి ఎటువంటి ఇష్యూస్ అనేవి పెద్దగా అక్కడ ట్రిగ్గర్ కాబట్టి, అంటే మరి ముఖ్యంగా ఏదైతే అక్కడ భయాందోళన వాతావరణం ఉందో దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం, భయపడవలసిన అవసరం లేదు అంటూ కూడా ఎస్పీ చెబుతున్నమాట. దాంతోపాటు కీలకమైన అంశాలకు సంబంధించి ఇంకా అది జరుగుతుంది. కన్వేయర్ బెల్ట్ ఈరోజు పూర్తిగా అది వర్కింగ్లోకి రావచ్చు అంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేయడం. వన్స్ ఆ కన్వేయర్ బెల్ట్ కనుక వర్క్లోకి వచ్చేస్తే, పూర్తిగా రన్నింగ్లోకి వస్తే కనుక దాదాపుగా సిచ్యువేషన్ అనేది సాధారణ స్థితికి, అంటే సాధారణ స్థితి కంటే అక్కడ లోపల ఉన్న శిథిలాన్ని తీసుకువచ్చే సిచ్యువేషన్లో కీలకమైన ముందడుగు పడే అవకాశం కనిపిస్తోంది. ఎస్ఎల్బీసీ ఘటనా ప్రదేశం దగ్గర 10వ రోజుకు చేరుకున్న రెస్క్యూ ఆపరేషన్స్. ఈ నేపథ్యంలో ఎటువంటి పురోగతి సాధించడం జరిగింది, నిన్న ముఖ్యమంత్రి మీటింగ్ తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కలెక్టర్ సంతోష్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంతోష్ గారు, నమస్తే అండి. ఆపరేషన్కి సంబంధించి 10 రోజుకు చేరుకున్నాయి. నిన్న అన్ని టీమ్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పినట్టు తెలుస్తోంది ముఖ్యమంత్రి. సో ఈ నేపథ్యంలో ఎటువంటి అడుగులు పడ్డాయి, రెస్క్యూ ఆపరేషన్స్లో ఎటువంటి పురోగతి సాధించడం జరుగుతుంది ఈ రోజు నుంచి? సో మనకి గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ దాన్ని తీసుకొని కొన్ని ప్రాబబుల్ లొకేషన్స్ మనం తీసుకోవడం జరిగింది. ఆ ప్లేసెస్లో మనము సెర్చ్ చేయడం జరుగుతుంది. అలా ఒక 2 ప్లేసెస్లో మనం సెర్చ్ చేయడం జరిగింది. అయితే ఆ 2 ప్లేసెస్లో మనకి
మెటల్ రావడం జరిగింది. ఈ జీపీఆర్ ఎట్లా పనిచేస్తుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ పంపించి ఏమైనా మన మడ్ కాకుండా డెబ్రిస్ కాకుండా వేరేది ఏమన్నా ఉంటే అది ఐడెంటిఫై చేయగలుగుతుంది. సో అది మనము చేసాము. సో ఫైనల్గా మనకు మెటల్ రావడం జరిగింది. సో 2 ప్లేసెస్లో అట్లా రావడం. సో రిమైనింగ్ 2 ప్లేసెస్లో ఇప్పుడు ఇంకా ఎక్స్కవేషన్ ఈస్ గోయింగ్ ఆన్. సో అక్కడ ఏమొస్తుంది అనేది మనం చూస్తున్నాము. ఆ విధంగా రెస్క్యూ ఆపరేషన్ మనం ముందుకు పోతుంది. ఇంకొకటి మనకి ఈ ఎదురుగా టనెల్ బోరింగ్ మిషన్ యొక్క రేర్ పార్ట్ మనకు అబ్స్ట్రక్షన్గా ఉండే. సో మనం రైల్వేస్ నుంచి ఈ అల్ట్రాథర్మిక్ కట్టర్ తీసుకొచ్చి దాన్ని కూడా మొత్తం కట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని కొంచెం తీసేస్తే మనం ఫర్దర్గా మనము మాన్యువల్గా కాకుండా మెషిన్స్తో ఎక్స్కవేషన్ చేయడానికి స్టార్ట్ అవుతుంది. సో అది కూడా మనం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసే సిచ్యువేషన్కి వచ్చినాము. సో ఇంకా రెస్క్యూ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ అంటే ముందు ఆ రేర్ పార్ట్ని తీసేస్తే కనుక అది బేసికల్గా అక్కడ బేస్ అయి ఉంది, పెద్ద ప్రమాదాన్ని ఆపుతుంది అంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. నిజంగా అటువంటి ప్రమాదం ఉందా? దాన్ని టచ్ చేసే ప్రయత్నం జరుగుతుందా? అసలు ఏం జరుగుతుంది అక్కడ? లేదు, అటువంటిది మనము ఒక 2-3 డేస్ చూసాము, ఆలోచించాము, ఎక్స్పర్ట్ని పంపించాము, అందరినీ పంపించి అందరు ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే, ప్రమాదం లేదని తెలిసిన తర్వాతనే దాన్ని మనం తీయడం జరుగుతుంది. సో దాని నుంచి వచ్చే ఇబ్బంది ఏం లేదు. సో మనకి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్లో మొత్తం టన్నెల్స్ పనిచేసే ఎక్స్పర్ట్స్ ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి చూడడం జరిగింది. వాళ్ళ ఒపీనియన్ ప్రకారమే మనం ముందుకు వెళ్తున్నాం. అలాగే వాటర్కి సంబంధించి నిష్ణాతులు కావచ్చు, నిపుణులు కావచ్చు, వాళ్ళందరూ ఇప్పుడు దాని మీద వర్క్ చేస్తున్నారు నీటి ఊటని కంట్రోల్ చేయడానికి. దాని విషయంలో ఎటువంటి కీలక అడిగినప్పటికీ అంటే వాటింత ఇన్ఫర్మేషన్ ఏమైనా అందుతుందా మనకి? ఇమీడియట్గా అనేది దాని మీద కాదు మనం పని చేసేది. వాటర్ సీపేజ్ మనకు ముందు నుంచి ఉంది. ఈ 4 years టుగెదర్ మనకు ఉంది. సో ఆ వాటర్ సీపేజ్కి సంబంధించిన డీవాటరింగ్ సిస్టమ్ కూడా మనకు ముందుకు నుంచి ఉంది. సో మనకి ఇమీడియట్గా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందులో ఒక పంప్ ఆగిపోవడం వల్ల, ఎక్సెస్ వాటర్ రావడం వల్ల మనకి డీవాటరింగ్ సిస్టమ్ అనేది కొంత ఆగింది. అది స్టెబిలైజ్ అయింది కాబట్టి వాటర్ ఏదైతే వస్తుందో అది డీవాటరింగ్ నడుస్తుంది. సో ఇమీడియట్గా ఆపడానికి కాదు, బట్ ఫర్దర్గా ఈ టోటల్ సిస్టమ్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి, స్ట్రక్చర్ని అనేది ఆలోచన. దానికోసం మిగతా ఎన్జిఆర్ఐ కానీ వాళ్ళు కానీ ఈ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ కానీ వాళ్ళు వర్క్ చేస్తారు. మీరు అన్నట్టుగా జీపీఆర్కి సంబంధించి యూజ్ చేసినప్పుడు మీరు అక్కడ జరిగిన ఆపరేషన్ అక్కడితోనే జరుగుతుంది, ఇప్పుడు ఎక్స్టెండ్ చేయడం జరిగిందా? నో, ఇప్పుడు జీపీఆర్ అనేది యూజ్ చేసిన దాన్ని మాన్యువల్గా మనం ఒక టీం అక్కడ చేస్తుంది. ఇంకో టీం మనకి ఇక్కడ కటింగ్ చేస్తూ ఉంది, ఈ టనల్ బోరింగ్ మిషన్ కటింగ్. సో అది ఎండుకు వచ్చింది. సో ఆ టనల్ బోరింగ్ మిషన్ మనం కట్ చేసినామంటే మనం ఎక్స్కవేటర్ కూడా ముందుకు తీసుకెళ్తాం. సో అదొకటే ఆపరేషన్ కాదు, ప్యారలల్గా ఇది కూడా నడుస్తుంది. ఇది కూడా ఈ షిఫ్ట్లో అయిపోతుందని అనుకుంటున్నాము. సో నెక్స్ట్ షిఫ్ట్ నుంచి వాంట్ టు సెండ్ ఈ టనల్ బోరింగ్ మిషన్ నుంచి కూడా అప్పుడు మాన్యువల్గా కాకుండా మిషన్తో తీసుకోవాలనేది. సో ఇది ప్యారలల్గా నడుస్తూ ఉన్నాయి, అదొకటే కాదు. ఇప్పుడు ప్రాబబిలిటీస్ ఆలోచించినప్పుడు, ఎందుకంటే ఇది జీపీఆర్ని బేస్ చేసుకుని మనం ఆ ఎక్స్కవేషన్ తవ్వకాలు జరుపుకునే సిచ్యువేషన్. సో ఇప్పుడు ఎటువంటి క్యాలిక్యులేషన్లు వెళ్ళడం జరుగుతుంది, ఎటువంటి మూవ్స్ ఉంటున్నాయి ఇప్పటి నుంచి రెస్క్యూ విషయంలో? ఒకటి జీపీఆర్ సిస్టమ్తోని మనం మాన్యువల్గా చేస్తున్నాం. రెండోది ఈ మిషన్ని కట్ చేసేస్తే మనం ఎక్స్కవేటర్ని పంపిస్తాం. ఎక్స్కవేటర్ని పంపించి ఎక్స్కవేటర్ నుంచి మనం తీసేస్తాం, మట్టిని తీసేసి ఈ ఫర్దర్గా మన ప్రాసెస్ కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి. సో రెస్క్యూ ప్రాసెస్ విల్ కంటిన్యూ. అది ఒక ప్రాసెస్ ఒక దగ్గర జరుగుతుంది, ఇది ఒక దగ్గర జరుగుతుంది. రెండు ప్యారలల్గా నడుస్తూనే ఉంటాయి. సో ఒకదానికి ఏం సంబంధం లేదు, ఎక్కడ కూడా రెస్క్యూ అవ్వట్లేదు. సో కటింగ్ జరుగుతుంది, డీసిల్టింగ్ జరుగుతుంది, డీవాటర్ జరుగుతుంది. ఇవి కాకుండా అడిషనల్గా మనం యాజ్ పర్ జీపీఆర్ డేటా ఒక టీమ్ని అక్కడ పెట్టడం జరిగింది. అట్లా మీ అంచనా ప్రకారం ఎన్ని రోజులలోపు మనకి ఆ డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది దానికి సంబంధించి? ఇది అడిగినప్పుడల్లా నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను, మా ప్రైమరీ ఆబ్జెక్టివ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈరోజు వీలైతే ఈరోజే కంప్లీట్ చేసుకుంటాం. మా అంచనా ప్రకారం ఒక 2 days పడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారి. అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసుకుని మొత్తంగా అయితే మాత్రం ఇక్కడ ఉన్నతాధికారులు ఒకటే చెప్పడం జరుగుతోంది, పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి జరుగుతున్న ప్రక్రియలో భాగంగా చూసుకుంటే కనుక సిచ్యువేషన్స్ అనేవి రెస్క్యూ ఆపరేషన్స్ అయితే మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. ఇటు ఉన్నతాధికారులు కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షించడం ఇంకొక 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుందంటూ కూడా కలెక్టర్ సంతోష్ కుమార్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సచిన్, RTV, SLBC ఘటనా ప్రదేశం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.